హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 4th జనవరి 2019 తారీఖు కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం. ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో వాటిని కూడా మనం క్లియర్ చేసుకుంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మొదటిగా మనం చూస్తే చంద్రుడి ఆవల వైపు వ్యోమనౌక అనే సమాచారం. అంతరిక్ష పరిశోధనలో చైనా అద్భుత విజయాన్ని అయితే నమోదు చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి అవతల భాగంలో వ్యోమనౌక అయితే అందించింది. చాంగే 4 అనే ఈ యొక్క రోబోటిక్ యంత్రం ఇప్పటివరకు పెద్దగా శోధించిన ఆ ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను చాలా దగ్గర నుంచి అందించింది. ఓకే, సో తర్వాత ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు అయితే సమాచారానికి సంబంధించి ఓకే చమురు గ్యాస్ ఇంధన రంగాలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు 2019 జనవరి 2న 7 చమురు కంపెనీలు ఐఐటి బాంబే మధ్య అవగాహన ఒప్పందం అయితే కుదిరిందని తెలిపారు. ఓకే, తర్వాత నేపాల్ చీఫ్ జస్టిస్గా చోలేంద్ర. ఓకే, సో నేపాల్ సుప్రీంకోర్టు 29వ ప్రధాన న్యాయమూర్తిగా చోలేంద్ర శంషేర్ జేబీ రాణా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. చోలేంద్రతో దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్ ఓం ప్రకాష్ మిశ్రా స్థానంలో బాధ్యతలు చేపట్టిన మనకు చోలేంద్ర 4 సంవత్సరాల పాటు పదవి అయితే కొనసాగుతారు. నెక్స్ట్ మనకు హెచ్డిఎఫ్సి నంబర్ 1 అనే సమాచారం. భారత్ మ్యూచువల్ ఫండ్ల సంఘం లెక్కల ప్రకారం దేశంలో అతిపెద్దైన ఆస్తి నిర్వహణ సంస్థగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ నంబర్ 1 సంస్థగా నిలిచింది. ఇదే సమయంలో ఐసిసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ల సంస్థ రూపాయలు 3.08 లక్షల కోట్ల ఆస్తుల నిర్వహణలో 2వ స్థానానికి చేరింది. ఆ తర్వాత జ్ఞాపక శక్తి పోటీలో భారత్ సంతతి బాలుడు అనే సమాచారం. ప్రపంచ జ్ఞాపక శక్తి పోటీల వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో భారత సంతతి బాలుడు ధ్రువ్ మనోజ్కు 2 స్వర్ణ పథకాలు అయితే లభించాయి. హాంకాంగ్లో జరిగిన ఈ యొక్క పోటీల్లో నేమ్స్ అండ్ ఫేసెస్ రాండమ్ వార్డు విభాగంలో మనోజ్ స్వర్ణాలు అయితే సాధించాడు. ఓకే, తర్వాత జిఎంఆర్ గ్రూప్ మలేషియా ఎయిర్పోర్ట్ మధ్య ఒప్పందం. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తను పెంచుకోవాలనే కార్యరూపం అయితే దాచలేదు. అయితే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న కంపెనీలో జిఎంఆర్ గ్రూప్నకు 63% వాటా అయితే ఉంది. మిగిలిన 11% వాటాకు మలేషియా ఎయిర్పోర్ట్ హోల్డింగ్ బెర్వాతో జిఎంఆర్ గ్రూప్ ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఓకేనా, తర్వాత ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిక్యమైన సమాచారం అయితే ఉంది. అమెరికాలో ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిక్యం అయితే కొనసాగింది. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 235 మంది డెమోక్రాట్లు, 109 మంది రిపబ్లికన్లు అయితే సభ్యులుగా ఉన్నారు. ఓకేనా, తర్వాత 160 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన సమాచారం. పంజాబ్ రాష్ట్ర జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 106 ఇండియా సైన్స్ కాంగ్రెస్ ను నరేంద్ర మోదీ 2019 జనవరి 3న ప్రారంభించారు. ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇతివృత్తంగా 5 రోజుల పాటు జరిగే ఈ యొక్క కాంగ్రెస్ కు దేశ విదేశాలకు చెందిన దాదాపు 30,000 మంది అయితే పాల్గొన్నట్లుగా సమాచారం అయితే ఉంది. తర్వాత చిన్న పరిశ్రమల వృద్ధిపైన సిన్హా కమిటీ అనే సమాచారం. లఘు చిన్న తరహా మనకు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సలహాలు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకే సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా అయితే నేతృత్వం అయితే వహించడం జరుగుతుంది. తర్వాత దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా రాకేష్ అయితే బాధ్యత చేపట్టినట్లుగా సమాచారం. ఓకే, సో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పిఆర్ఓగా సిహెచ్ రాకేష్ అయితే పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన 2017 సంవత్సరం ఉత్తమ జనరల్ మేనేజర్గా అవార్డు అయితే అందుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఓకేనా, సో చంద్రుడి ఆవల వైపు వ్యోమనౌక పంపిన దేశం ఏది? రష్యా, చైనా, అమెరికా, జపాన్. ఆన్సర్ చైనా అండి. ఓకే, ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ శాఖ మంత్రి మనకు ఏర్పాటు చేయనట్లు ప్రకటించారు? పెట్రోలియం శాఖ, వ్యవసాయ శాఖ, హోంశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ. ఆన్సర్ పెట్రోలియం శాఖ. ఓకే, తర్వాత నేపాల్ చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఓం ప్రకాష్ మిశ్రా, చోలేంద్ర శంషేర్ బేబీ రాణా, విద్యాదేవి ఎవరు కాదు? ఆన్సర్ చోలేంద్ర శంషేర్ బేబీ రాణా. తర్వాత భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం ప్రకారం ఆస్తి నిర్వహణ సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? ఓకే, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, ఐఎఫ్సిఐ. ఆన్సర్ వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి అండి. ఓకే, తర్వాత మనకు ప్రపంచ జ్ఞాపశక్తి పోటీల్లో స్వర్ణాలు సాధించిన భారత్ సంతతి బాలుడు ఎవరు? ఓకే, ఆప్షన్స్ వచ్చేటప్పటికి ధ్రువ్ మనోజ్, విభారావు, చండేశ్వర్, నాదకర్ణి. ఆన్సర్ ధ్రువ్ మనోజ్. తర్వాత జిఎంఆర్ గ్రూప్కి ఏ దేశ ఎయిర్పోర్ట్తో ఒప్పందం అయితే కోరింది? ఓకే, సో మలేషియా, నేపాల్, భూటాన్, డెన్మార్క్. ఆన్సర్ వచ్చేటప్పటికి మలేషియా. అమెరికా ప్రతినిధి సభలో ఏ పార్టీకి ఆధిక్యం వచ్చింది? రిపబ్లిక్, డెమోక్రాట్, లేబర్. ఏది కాదు? ఆన్సర్ డెమోక్రాట్. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభమైతే అయింది? జలంధర్, పాట్నా, నాగపూర్. ఏది కాదు?
ఆన్సర్ జలంధర్ అండి. ఓకే, లఘు చిన్న పరిశ్రమ అభివృద్ధిపై వేసిన కమిటీకి ఎవరు నేతృత్వం అయితే వహిస్తున్నారు? యూకే సిన్హా, రామ్ నారాయణ్, రమీయర్, ఏది కాదు. ఆన్సర్ యూకే సిన్హా. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా ఎవరిని నియమించారు? రామ్ ప్రసాద్, శ్రీనివాసరావు, రాకేష్, విద్యాధర్. ఆన్సర్ రాకేష్ అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో క్వశ్చన్స్ కూడా మీరు చూసారు కదా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మనకి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు కూడా నేను ఇటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.